అసలు డాక్టర్ అవుడంటే చిన్న ముచ్చట నానోళ్ళ ఇంటర్లో సైన్స్ తీసుకోవాలి, మెడికల్ సీటు కొట్టాలి, లచ్చలు పోసి ఎంబీబీఎస్ చదవాలి. అటెన్క కూడా మస్తుల చదువు ఉంటుంది. ఇక ఇవన్నీ చదివినాక సర్టిఫికెట్ ఇచ్చినాక ఇక డాక్టర్ అయినట్టు పెద్ద కథ ఉంటుందోళ్ళ, పెద్ద కార్ఖాన్ ఉంటుంది. కానీ మంచిర్యాల జిల్లాల ఇగో ఈ చదువులు చదవకున్నా డాక్టర్ కావచ్చు, పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయొచ్చు, సూది మందులు కూడా ఇవ్వచ్చు. అయ్యో ఏందో గట్ల పరిశాన్ అవుతుండ్రు. ఆగ చూడుర్రి శంకర్ దాదా ఎంబీబీఎస్లను మల్కా వైద్యో నారాయణో హరి అంటారు కదా. అంటే డాక్టర్లు దేవుళ్ళతోని సమానం. ఇంట్లో అనుమానం లేనే లేదు. 100% నిజం. కానీ కొందరున్నారోళ్ళ, కొందరంటే ఎవరో కాదు, ఇగో గిసొంటి సాల్రు. వీళ్ళైతే పేషెంట్లను డైరెక్ట్ హరి అనిపించేటట్టే ఉన్నారు. గట్లున్నది మరి కథ. అయితే ఇగో సారును చూడుర్రి, మెడల శెతస్కోప్ పెట్టుకున్నాడు. లక్ష్మణ్ సార్ అట, మంచిర్యాల జిల్లా షెన్నూరు ఉంటాడట. అన్నట్టు డాక్టర్ అనుకుంటురా ఏంది? కాదు కాదు, శంకర్ దాదా ఎంబీబీఎస్ సార్ అట ఈ సారు. అంటే డాక్టర్ చదువుకుండానే ఒక దావఖాననే పెట్టుకున్నాడు. తోసిన ట్రీట్మెంట్లు వేసుకుంటా పేషెంట్లకు మందులు కూడా రాసిస్తుండట. ఇక ఎప్పుడు కథ ఎట్లున్నదో. ఇక ఈయన మీద ఎవరో ఫిర్యాదు చేస్తే ఆఫీసర్లు వచ్చి చెకింగ్ చేసిర్రు. ఈ సెటప్లు గిటప్లు చూసి వాళ్ళే పరిచయం అయ్యారట. మెడికల్ క్యాంప్ అన్ని పెడితే అన్ని స్పాన్సర్ చేసే ఇగో ఈ గడ్డం సార్ను చూడు, ఈయన కూడా డాక్టర్ అయినట్టునోళ్ళ. కడుపు నొప్పి వచ్చినా కాలు గుంజినా ఇగో గిర సూది ఒడిచి మందులు గిందులు రాసిచ్చి పైసలు తీసుకుంటాడు. చూద్దాం పారి ఈ సార్ వారి దావకాన్ ఎట్లున్నదో. రంజిత్ సార్. అవును సార్. పెద్ద హాస్పిటల్ పెట్టినావు కదా? అయ్యో లేదు సార్, ఎప్పుడైనా డిహైడ్రేషన్ అట్లా అయితే చిన్న చిన్న ఇస్తాను సార్. డిహైడ్రేషన్ అవును. ఏంది స్టెప్ ఏంది ఇవన్నీ? లేదు సార్. హైదరాబాద్ చూపించాము. ఇక అక్కడ కరీంనగర్ చేశాను సార్. అలా ఫోటో దిగేసి అక్కడ పెట్టినావా? అదేం లేదు సార్. ఏంటి ఏమేమి? ఏం లేదు సార్, జస్ట్ ఓఆర్ఎస్ టీటీ ఇంజెక్షన్ సార్. ఏం లేదు సార్. సర్జరీ ఏం లేదు సార్. కాదల్లా ఏమనంటే కోపాలు గాని గీ దొంగ డాక్టర్ లేసలు కట్టుడేంది? జనాలు ఏమో తక్లీఫ్లు వాడుకుంటా వీళ్ళ కాడికొస్తే వీళ్ళేదో తోషణ మందిస్తే దాంతోని పేషెంట్లకు ఇంకా పెద్ద అవస్థ అయితే ఎవరిది జిమ్మెదారి? పైసల కోసము జనం పానాలను కల్జమాకు లెక్క తీసి పడేయొచ్చునా కథ గాని? ఏం జమానానో ఏమో పొర్రి, జనం పానాలతోని ఆడుకునుడు గిదేం ఆనందమో ఏమో వీళ్లకు.